గులాబీ బాస్ కేసీఆర్కు సెంటిమెంట్ ఎక్కువ. ఆయన ఏది చేసినా ముహూర్తాలు ఫాలో అవుతారు. యాగాలు చేయటంలోనూ కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. మరోవైపు కేసీఆర్ కుటుంబంలో కలహాలు వచ్చాయి. పార్టీ కష్టకాలంలో ఉండటంతో యాగాలు పరిష్కారం చూపుతాయని మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నారా? వాస్తి స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కున్న నమ్మకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. రాజకీయాల్లో సెంటిమెంట్ను పండించే నేతల్లో కేసీఆర్ ముందుంటారు. గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ యాగాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయడం కేసీఆర్కు అలవాటు. గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకొచ్చిన తర్వాత నవగ్రహ శాంతి యాగాన్ని కేసీఆర్ నిర్వహించారు. తాజాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చండీ యాగం నిర్వహిస్తూ ఉండడంతో కేసీఆర్కున్న సెంటిమెంట్ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ కాలు జారి కింద పడ్డారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదు. ప్రతిపక్షంలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీని కేసులు వెంటాడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్పై కేసు నమోదైంది. ఆ తర్వాత కేటీఆర్పై ఫార్ములా ఈ రేస్లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై నియమించిన కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పాటు ముఖ్య నేతలు హరీష్ రావు, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గులాబీ బాస్ కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే దానికి హరీష్ రావు, సంతోష్ రావు చేసిన అవినీతి కారణమని కవిత కామెంట్స్ చేశారు. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? దీంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సైతం కవిత రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలా పార్టీ పరంగా, కుటుంబ పరంగా ఏ విధంగానూ కలిసి రాకపోవడంతో పండితుల సూచన మేరకు తాజాగా కేసీఆర్ 3 రోజుల పాటు చండీయాగం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. కేసీఆర్ మొదటిసారి 1996లో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు, సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత 1997లో బాపీ శాస్త్రి ఆధ్వర్యంలో చండీ హోమం,
2005లో కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం, 2006లో సహస్ర చండీయాగం, 2007లో చండీయాగం, సుదర్శన యాగం, 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రి యాగం, 2009లో తెలంగాణ భవన్లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం, 2010లో తెలంగాణ భవన్లో చండీయాగం, 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకొచ్చిన తర్వాత 2015 నవంబర్ 27న నవచండీ యాగం, అదే ఏడాది డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుధ శతచండీ యాగం, 2018లో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు. రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత 2019 జనవరిలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం రాజశ్యామల యాగం చేశారు కేసీఆర్. మరి కేసీఆర్ చేస్తున్న చండీ యాగంతో బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చక్కబడతాయా లేదా అనేది చూడాలి.